అధ్యక్ష ఇంకోటి పాదయాత్రలో కూడా, ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాడతారు అధ్యక్ష, కానీ లేరు అధ్యక్ష. పాదయాత్రలో పదే ఒక హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈ రోజు మనం బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు, బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం అందరూ రావట్లేదు? ఇది మారాలి. సర్టిఫికెట్ల కోసం ఎందుకు ప్రజలు ఇంత ఇబ్బంది పడాలి అని ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను చెప్పాను, ఒక టెక్నాలజీ తీసుకొస్తే బటన్ నొక్కితే అన్ని మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాను చెప్పాను అధ్యక్ష. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, 161 ఏదైతే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కానీ అన్ని అందజేయాలో 161 ప్రోగ్రామ్స్ ఈ రోజు వాట్సాప్ ద్వారా మేము నేరుగా అందిస్తున్నాం. ఇంతేకాదు 500 సర్వీసెస్ అందజేయాలి. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం కాదు, వాళ్ళ ఫోన్ లోనే ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేయాలని లక్ష్యంతో ఐ బిలీవ్ దిస్ ఆర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష. దిస్ ఇస్ గవర్నెన్స్ నెక్స్ట్ జనరేషన్ అధ్యక్ష. అది మేము చేసి తీరుతాం అధ్యక్ష. ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఈ ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఏకైక బీసీ మహిళ దూదేకుల అమ్మాయి గెలిచింది అధ్యక్ష. గెలిస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధించారండి అతన్ని. ఇవ్వలా, కేవలం ఎంపీటీసీ మెజారిటీ వాళ్ళకి లేకపోయినా ఎంపీపీ కైవసం చేసుకోవాలని మా చెల్లికి సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నాకు ఆలోచన, ఇది ఎవరికి ఇంకా అవ్వకూడదు, ఇలా ఈ ఇబ్బంది ఎవరికి కలగకూడదని ఆనాడు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మాట్లాడి దాంట్లో బాగా అమలు చేశా. ముందు మీరు చూస్తారు, ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొస్తే డైరెక్ట్ గా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత, నేరుగా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు చూస్తే మన ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా డెలివరీ చేశాం అధ్యక్ష. వాట్సాప్ ద్వారా డెలివర్డ్, ఇట్లా డైరెక్ట్ గా ఇచ్చేసాం. ఇబ్బంది ఉండకూడదు, నేరుగా అందించాలని లక్ష్యంతో మేము పనిచేశాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా విజన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. విజనరీకి ప్రిజనరీకి మధ్యన తేడా తెలియాలి అధ్యక్ష ప్రజలు. సీరియస్, వెరీ సీరియస్ ఇష్యూ.